నమస్కారం గురువుగారు. గురువుగారు, మామూలుగా అష్టసాముద్రికంలో చాలామంది భాగ్యరేఖ అంటారు, ధనరేఖ అంటారు, జీవనరేఖ అంటారు, ఆయుష్ రేఖ అంటారు, అవన్నీ అంటారు కదా. మనం మన చేతి రేఖలను చూసి ధనరేఖ ఎలా ఉంటుంది అన్నది మాకు తెలియజేయండి గురుగారు. హస్తో ఐశ్వర్య సిద్ధి అని అంటారు. అంటే మన కుడి చేతికి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి అని మన చేతి యొక్క రేఖలలో మహాలక్ష్ములు ముగ్గురు నివసిస్తూ ఉంటారు. ఉదయం లేవగానే ఆ చేతిని చూసి అలా కళ్ళకద్దుకొని కళ్ళు తెరిచి భూమికి నమస్కారం చేసుకొని కిందికి దిగి మన పని మనం చేసుకోవాలి. ఇది లక్షణం. అంటే హస్తానికి ఉన్నటువంటి విశేషత అటువంటిది. కాబట్టి ఈ రేఖల కొరకు మనం చూసుకుంటే కనుక దీంట్లో ధనరేఖ, ఆయుష్యరేఖ, భాగ్యరేఖ, సంతానరేఖ, వివాహం, వ్యవహారం, గరుడ రేఖలు, నాగరేఖ, మత్స్యరేఖ, ధనరేఖ, భాగ్యరేఖలు, జీవిత రేఖలు, ఇవన్నీ కూడా మనకు దానికోటి అన్నీ ఉంటుంటాయి. గరుడ రేఖలు కూడా, నాగరేఖలు, నాగబంధం, స్టార్స్, నక్షత్రాలు, సూర్య నక్షత్రం, చంద్రుని రేఖలు, కుజరేఖలు, ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. సరే, అన్నీ కలబోవు, ఎవరికో ఒకటి అలా కలుస్తుంది అన్నమాట. దాంట్లో భాగ్యరేఖ ఎక్కువగా అదృష్టాన్ని కలిగించేటువంటి రేఖ. ఆ రేఖ ఉంటే కనుక అతను భాగ్యవంతుడే, పుట్టుకతోటి భాగ్యవంతుడు. పుట్టుకతోటి రేఖ ఉంటే కనుక అతడు ఏ పని తలపెట్టినా ఆ పని విజయవంతం అవుతుంది. అది అదృష్ట రేఖ. మరి అదృష్ట రేఖ ఎక్కడ ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఇక్కడ మనం తీసుకున్నాం హస్తం. ఈ హస్తంలో గురురేఖ అని ఉంటుంది. చూపుడు వేలి కింద భాగంలో గురురేఖ. ఈ గురురేఖ కింద స్టార్ అనేటువంటి ఒక గుర్తు వస్తుంది. ఆ గుర్తు కనుక ఎవరి చేతిలో కనుక ఉంటే వారంత యొక్క భాగ్యవంతులు ఇంకొకరు ఉండరు. అటువంటి ఒక రేఖ ఆ స్టార్. 1, 2, 3, 4, 5 మధ్యది 6 నక్షత్రం గుర్తు. అంటే ఓన్లీ పుట్టినప్పుడు పుట్టుకతో సహా వచ్చేది అది మధ్యలో రాదు. అది పుట్టుకతో ఉండగా స్టార్ గుర్తు ఉంటే కనుక అతను భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, ధనవంతుడు. పేదరికంలో ఉన్నా సరే అతను పుట్టేటప్పటికి ధనం వస్తుంది. వాళ్ళ వంశం పేదరికంలో ఉన్నా అతను పుట్టినప్పటికి ధనం వస్తుంది. ఆ రేఖ, ఆ నక్షత్రం అట్లా అటువంటి యొక్క నక్షత్రం అది. మరి ఆ స్టారు లేదు, మరి ఎలా మనకి ఆ లేకపోతే ఏంటి అనే విషయానికి వస్తే, దీని స్థానంలో ఇక్కడ ఇంటూ అని ఉంటుంది ఒకటి మార్క్. ఆ గుర్తు ఇక్కడ కనుక ఉండింటే తన వాళ్ళు ధనవంతులైనా కానీ ఇతను వచ్చే వరకు బీదరికంగా మారిపోతాడు. అంటే ఆ స్టార్ ప్లేస్ లో ఆ క్రాస్ ఇంటూ అని వచ్చింది అనుకో, స్టార్ ప్లేస్ లో రీప్లేస్ అయితే అంతే. ఇక సంపద ఉన్నా కానీ ఇతని జీవితానికి వచ్చే వరకు ఇండిపెండెంట్ వ్యక్తిగా మారిపోతాడు. అంటే తన కష్టం మీద తన బతకాలి, పిత్రార్జితం అనేది ఉండదు. ఎక్కువగా మనం ఇంకోరి మీద ఆధారపడి ఉండేటువంటి జీవితం అతనిది. ఇలా ఉంటుంది అతని జాతకం. క్రాసు గుర్తు కనుక ఇక్కడ ఉంటే అతి బీదరికం అనుభవించాలి. స్టారే కనుక ఈ స్థానంలో ఉంటే కనుక భాగ్యవంతుడు అవుతాడు ఆ రేఖ వల్ల. అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్టార్ ఏమన్నా కరిగిపోయేటట్టు ఉంటుంది, అట్లా అట్లా ఏమన్నా? ఇది ఏమీ కరగవు, పలసగా కావచ్చు. మోటు కష్టం చేస్తుంటారు, సుత్తెలు పట్టుకుంటుంటారు, సిమెంట్ పని మోస్తుంటారు, కాబట్టి ఆ రేఖలు సన్నగా ఉంటాయి కాబట్టి అది కొద్దిగా పలసగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేగాని అవి మొత్తం ఏం కరిగిపోవు, పాదరసంలాగా. అందుకని ఈ రెండే విషయాలు, భాగ్యవంతుడు కావడానికి స్టార్ అనే గుర్తు అతని చేతిలో ఉండాలి. అది ఉంటే అతనంత కోటీశ్వరుడు ఇంకొకడు ఉండడు. అంటే ఇప్పుడు ఆ స్టార్ అటువంటిది ఎంతమందికి ఉంటే అంతమంది భాగ్యవంతులే ఉండాలి తప్పక. అట్లా అయిన సందర్భాలు కనబడ్డాయా గురుగారు? సందర్భాలు కాదు, ఇక్కడ పద్మరేఖ ఉంటుంది. ఇంకొకటి పద్మరేఖ ఉన్న వాళ్ళని చూసాం మేము అతని యొక్క హస్త సాముద్రికంలో. అంటే ఆ స్టార్ మళ్ళీ స్టార్ రౌండప్ లో పద్మరేఖ పుట్టి పద్మరేఖ స్టార్ వద్ది. పద్మరేఖ అంటే ఇట్లా పద్మంలాగా ఉంటుంది, రేఖలు
అటువంటి రేఖలు గలవాడిని జాతకం నేను చూశాను, చాలా కోటీశ్వరుడు. కానీ దాంపత్య సమస్యతో నా దగ్గరకు వచ్చాడు అతను. అది మరి వేరే చాప్టర్. పద్మరేఖ ఉంది, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, మరి కానీ వివాహం యొక్క రేఖ అనేది అనుకూలంగా లేదు కాబట్టి దానికి ఆ పద్మరేఖ ఉన్నా కానీ అతనికి ప్రయోజనం లేకుండా ఉంది. కాబట్టి ఈ స్టార్ ఎవరికైతే ఉంటుందో భాగ్యవంతుడు అవుతాడు. క్రాస్ అయితే ఎవరికైతే ఉందో అతనికి దురదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ రేఖల వల్ల మనం తెలుసుకునేటువంటి ఒక విషయం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.